బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయలన్నీ చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఆయిలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కారం, పసుపు, ఉప్పు అండి, కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం ఉప్పు అండి, కొద్దిగా పసుపు, లైట్గా కారం. పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి. బెండకాయలు ఉన్నాయి కదా, ఇందులో వేసేయాలి. పచ్చిమిర్చి కూడా వేసేయాలి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని ఇలా మగ్గనివ్వండి. అదే సిమ్లో కొద్దిగా వేగనివ్వాలి. అలాగా కొద్దిగా వాటర్ అండి ఉడకడం కోసం. మూత పెట్టేయాలి. బెండకాయ ఫ్రై రెడీ అయిందండి. హెల్దీ ఫ్రై అండి. ఇందులో ఏమి ఆయిల్ ఎక్కువ వేయలేదు. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం ఎగిచిన పల్లీలు వేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత వేసుకోవాలి. కొంచెం మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు వేస్తే. ఇది చాలా హెల్దీ ఫ్రై అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు చాలా స్మూత్గా ఉంటాయండి, ఇడిపోకుండా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ వేయకుండా చేసేదండి. ఈ చపాతీకి అంత బాగోదు కానీ అన్నంకి కలుపుకు తినొచ్చండి. స్టవ్ బంద్ చేయాలి. ఇంకా కూర రెడీ అయిపోయింది.